హైదరాబాద్ గచ్చిబౌల్లోని ఓ పబ్లో జరిగిన కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై వివిధ రాష్ట్రాల్లో 80కి పైగా కేసులున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు జల్సాలకు అలవాటు పడి దుండగుడు నేరాలకు పాల్పడినట్లు వివరించారు. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజం పబ్లో శనివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బత్తుల ప్రభాకర్ అలియాస్ రాజు వివిధ రాష్ట్రాల్లో 80కి పైగా కేసుల్లో నిందితుడని తెలిపారు. గచ్చిబౌలి ప్రిజం పబ్లో నేరస్తుని పట్టుకునే క్రమంలో అతను పోలీసులపై 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లు వివరించారు. కాల్పుల్లో వెంకట్రామరెడ్డి అనే కానిస్టేబుల్ కి బుల్లెట్ గాయమైంది. అనంతరం ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి 2 తుపాకులు 23 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ ఇచ్చిన సమాచారంతో అతని ఇంట్లో 428 బుల్లెట్లు దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో అతన్ని అక్కడే పట్టుకోవడం జరిగింది. ఆ నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీస్ ని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో 2 రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది. అతని నుంచి 2 రివాల్వర్ ఇంటర్మీడియట్ వెపన్స్ అలాగే 25 రౌండ్స్ లో దాంట్లో 2 కాల్చాయి కాబట్టి 23 రౌండ్స్ అక్కడే దొరికినాయి. అతన్ని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పాడు. సో టోటల్ 451 లైవ్ రౌండ్స్ మనకు 7.6 mm దొరికినాయి. ఇతను 2013 నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు. అలాగే రాబరీ ఇవన్నీ దాదాపు 8 టోటల్ 80 కేసెస్ లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. 23 కేసెస్ లో వాంటెడ్ గా ఉన్నాడు. ఇతను ఇంకా మన ఏరియాలో 1 or 2 టార్గెట్స్ ని పెట్టుకుని రీకీ చేసి రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు దొరికినాయి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ గోదావరి జిల్లాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన అతను 2013 నుంచి చిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టి నేరస్తుడిగా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కాడు. ప్రభాకర్ పై తెలుగు రాష్ట్రాలు సహా కేరళ, కర్ణాటక, తమిళనాడులో 80కి పైగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 11 కేసులు, ఆంధ్రప్రదేశ్లో 12 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నట్లు వివరించారు. ఓ కేసులో అరెస్ట్ అయి 2022లో విశాఖ జైలు నుంచి తప్పించుకుని చిక్కకుండా తిరుగుతున్నట్లు తెలిపారు. నగర శివార్లలో ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. విశాఖలోని అరిలోవా జైల్లో ఉన్నప్పుడు తోటి ఖైదీతో గొడవ పెట్టుకుని అతని హతమార్చేందుకు బీహార్ నుంచి తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. యాక్చువల్లీ ఇతను 2020లో విశాఖపట్నం లిమిట్స్ లో అరెస్ట్ అయినప్పుడు ఇతనికి జైల్లో ఉన్న సందర్భంలో ఒక అతను ఇతని బాగా హ్యూమిలియేట్ చేసినారు. అతని మీద బాగా కక్ష పెంచుకున్నాడు. సో అతను బయటకు వచ్చిన తర్వాత అతను ఎలిమినేట్ చేయడానికి ఇతనికి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా బీహార్ రాష్ట్రానికి వెళ్లి అక్కడ 2 సందర్భాలలో ఈ 3 వెపన్స్ ని పర్చేజ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫర్దర్ గా ఎవరెవరు ఇతనికి సపోర్ట్ చేసినారు, క్రైమ్ లో అసిస్ట్ చేసిన వాళ్ళందరిపైన ఫర్దర్ గా ఎంక్వైరీ చేసి వాటి మీద తీసుకోవడం జరుగుతుంది. సో వెన్ ఎవర్ పోలీస్ పార్టీస్ లేదా ఇంకెవరైనా ఇతన్ని అప్రహెండ్ చేద్దామని చూసిన సందర్భంలో పిచ్చుకపోవడానికి అవసరమైతే ఎవరైతే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయడానికైనా ఇతను వెపన్స్ ని ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. దాదాపు 8 months బ్యాక్ నుంచి అతను వెపన్ క్యారీ చేస్తున్నాడు. యూట్యూబ్ లో నేరాలకు చెందిన వీడియోలు చూసి తప్పించుకునేలా ప్రణాళికలు వేసేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడు తుపాకీ కొనుగోలుకు నేరాలు చేసేందుకు సహకరించిన వారందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు.